వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యువశక్తి కరోనా ముక్తి అభియాన్. సో ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనా మీద అవేర్నెస్ ఇవ్వడం కోసం యువశక్తి కరోనా ముక్తి అభియాన్ అనే క్యాంపెయిన్ని లాంచ్ అయినుంది. దీంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థలు అంటే విద్యా సంస్థల్ని, స్కూల్స్ని ముఖ్యంగా దీంట్లో ఇంక్లూడ్ చేయనుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మధ్యప్రదేశ్కి సంబంధించిన యూత్ని ఇన్వాల్వ్ చేసి, అంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కరోనాకి సంబంధించిన పలు విషయాల మీద అవేర్నెస్ కల్పించడం కోసం ఇటీవల అది చేపడుతున్న క్యాంపెయిన్ సంబంధించిన పేరు ఇది యువశక్తి కరోనా ముక్తి అభియాన్. ఇది ఏ స్టేట్కి సంబంధించిన క్యాంపెయిన్ అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన క్యాంపెయిన్. ఆల్రెడీ మీకు తెలుసు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేరు వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. సో ప్రస్తుతం మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మనకి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నది ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్. సో ఆనందీబెన్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్గా, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ పలుసార్లు న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే ఇటీవల ఎనీమియా ముక్త్ భారత్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్లో భారతదేశంలోనే టాప్ స్టేట్గా ర్యాంక్ సంపాదించుకుంది ఏది అంటే మధ్యప్రదేశ్. సెకండ్ స్టేట్గా ఉన్నది ఏది అంటే ఒడిస్సా. అండ్ థర్డ్ స్టేట్గా ఉన్నది ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎనీమియా ముక్త్ భారత్ అనే ఇండెక్స్ ఒకటి ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. పోషణ అభియాన్ పథకం కింద ఎనీమియా ముక్త్ భారత్ అనే ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో మధ్యప్రదేశ్ టాప్లో, ఒడిస్సా సెకండ్లో అండ్ థర్డ్లో హిమాచల్ ప్రదేశ్ ఉందని చెప్పి డిస్కస్ చేసాం. అలాగే తిరిగి మధ్యప్రదేశ్ న్యూస్లో ఉండడానికి కారణం యువశక్తి కరోనా ముఖ్య అభియాన్ అనే క్యాంపెయిన్ని ఇటీవల మధ్యప్రదేశ్ లాంచ్ అయినుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే కరోనాకి సంబంధించి పలు స్కీమ్స్ కానీ, క్యాంపెయిన్స్ కానీ, లేకపోతే పలు ప్లాన్స్ కానీ అస్సాం, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా చేపట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకి సంబంధించి అస్సాం ఇటీవల చేపట్టిన ఒక కార్యక్రమం పేరు వచ్చేసి శిశు సేవ. సో శిశు సేవ అనే స్కీమ్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అంటే అస్సాం. సో కరోనా కారణంగా ఏ పిల్లలు అయితే తమ తల్లిదండ్రుల్ని కోల్పోతారో అలాంటి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి శిశు సేవ అనే పథకాన్ని అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత బిశ్వ శర్మ ఇటీవల ప్రారంభించారు. సో దాన్ని డిస్కస్ చేసాం. దాని తర్వాత రాజస్థాన్ తిరిగి న్యూస్లో ఉంది. ఎందుకంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి బాల్ కరోనా అభియాన్ యోజన అని చెప్పేసి ఒక దాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఏంటి అంటే సేమ్ సిమిలర్ స్కీమే. వీళ్ళు కూడా రాజస్థాన్లోని కరోనా కారణంగా ఎవరైతే విడోస్ అయ్యారో వాళ్ళు అండ్ వితంతువులకి అండ్ చిన్నపిల్లలకి కూడా ఆర్థిక సహాయం అందించడానికి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఇటీవల ముఖ్యమంత్రి బాల్ కరోనా యోజన అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కరోనాకి సంబంధించిన స్కీమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి క్యాంపెయిన్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ యువశక్తి కరోనా ముక్తి అభియాన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కాఫీ ట్రీ అనేది న్యూస్లో ఉంది. అండమాన్ అండ్ నికోబార్లో గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కలిపి ఒక 15 మీటర్స్ లాంగ్ 15 మీటర్ల ఎత్తైన ఒక చెట్టుని కనుగొన్నారు, కాఫీ ట్రీని కనుగొన్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో జనరల్గా చూసి ఇది న్యూస్లో కనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఇది మనకి కాఫీకి సంబంధించింది, కాఫీ ప్రొడక్షన్కి సంబంధించింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మనం అనుకోవాలి. సో అండమాన్ అండ్ నికోబార్లో ఇటీవల ఏం కనుగొన్నారు అంటే 15 మీటర్స్ లాంగ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, సో మనకి కాఫీ ప్రొడక్షన్లో డిఫరెంట్ మనకి వేరియంట్స్ ఉంటాయని తెలుసు. అలాంటి డిఫరెంట్ వేరియంట్ ట్రీని 15 మీటర్స్ లాంగ్ ఉన్న ట్రీని ఇటీవల కనుక్కోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఈ న్యూస్ మొత్తంలో మనకి రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాఫీకి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూడాలి. రెండోది వచ్చి అండమాన్ అండ్ నికోబార్ ప్లేస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చూడాలి. సో మొట్టమొదటిగా మనం అండమాన్ అండ్ నికోబార్ గురించి చూద్దాం బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ నెల మొత్తంలో కూడా ఈ మంత్ లాస్ట్ మంత్ సో అండమాన్ అండ్ నికోబార్ న్యూస్లో ఉండడానికి కారణం ఒకటి రీసెంట్గా ఈ కాఫీ ట్రీని కనుక్కోవడం ఒకటి, రెండోది వచ్చేటప్పటికి లెదర్డ్ టర్టిల్. సో తాబేలు అంటాం కదా, లెదర్డ్ టర్టిల్ వల్ల అండమాన్ అండ్ నికోబార్ లాస్ట్ వీక్ న్యూస్లోకి రావడం జరిగింది. అండమాన్ అండ్ నికోబార్లో మనకి చాలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. అరుదుగా కనిపించే జీవులు, జంతువులు అన్నీ కూడా అక్కడ
ఉండడం జరుగుతుంది. దాంట్లో లెదర్ బ్యాక్డ్ టర్టిల్ అంటే తాబేల్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ స్పీషియస్ అని చెప్పొచ్చు. లెదర్ బ్యాక్డ్ టర్టిల్ వల్ల అండమాన్ అండ్ నికోబార్ లాస్ట్ టైం న్యూస్లోకి రావడం జరిగింది. సో దట్స్ వై మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అండమాన్ అండ్ నికోబార్ న్యూస్లో ఉంది కాబట్టి దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరో అని అడుగుతారు. ప్రస్తుతం అండమాన్ అండ్ నికోబార్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది దేవేంద్ర కుమార్ జోషి. సో ప్రస్తుతం దేవేంద్ర కుమార్ జోషి అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా వర్క్ చేస్తున్నారు, లెఫ్టినెంట్ గవర్నర్గా. సో అండ్ అండమాన్ అండ్ నికోబార్ యొక్క ఐలాండ్ యానిమల్ ఏంటి అని అడిగితే డ్యూగాంగ్. సో డ్యూగాంగ్ అనేది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ యొక్క యానిమల్గా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఏమని కూడా పిలవచ్చు అంటే సీ కౌ అని కూడా పిలవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అండమాన్ అండ్ నికోబార్. అలాగే అండమాన్ అండ్ నికోబార్లో చాలా ఇంపార్టెంట్ ట్రైబల్స్గా చెప్పేది శాంటినెల్స్ని. సో శాంటినెల్స్ని ఇంపార్టెంట్ ట్రైబల్గా చెప్తారు. దాంతోపాటు జారావా ట్రైబ్ని కూడా చెప్తారు. అండమాన్ అండ్ నికోబార్లో చాలామంది ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉంటారు. శాంటినల్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి జారావా ట్రైబ్స్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఫోక్ డాన్సెస్ని, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని అండమాన్ అండ్ నికోబార్లో సో మనకి డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో అండమాన్ అండ్ నికోబార్లో ఫేమస్ ఫోక్ డాన్స్, జానపద నృత్యంగా నికోబారీస్ డాన్స్ని కూడా చెప్పచ్చు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఓసారి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఓసారి ఫెస్టివల్ అనేది ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో జరుగుతుంది. ఆ ఓసారి ఫెస్టివల్ని ఏమని కూడా పిలుస్తారు అంటే పిగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ఓసారి లేదా పిగ్ ఫెస్టివల్ అనేది అండమాన్ అండ్ నికోబార్లో జరుగుతుంది. అండ్ అండమాన్ అండ్ నికోబార్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్గా జరావా అని చెప్పొచ్చు. అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ వచ్చేసి డీకే జోషి, దేవేంద్ర కుమార్ జోషి. ఇవి అండమాన్ నికోబార్కి సంబంధించిన ఫ్యాక్ట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది న్యూస్లో ఉంది కాబట్టి. సో దీన్ని పక్కన పెడితే ఇంకొక విషయం వచ్చేటప్పటికి అండమాన్ అండ్ నికోబార్ని డెవలప్ చేయడం కోసం భారతదేశానికి సంబంధించిన నీతి ఆయోగ్ చాలా ప్లాన్స్ని ప్రవేశపెట్టనుంది. దానితో పాటు మనకి దగ్గరలో ఉన్న కంట్రీ జపాన్. సో జపాన్ కూడా అండమాన్ అండ్ నికోబార్లో పలు ప్లేసెస్ని, పలు జంతువుల్ని డెవలప్ చేయడం కోసం దాదాపుగా 265 కోట్లని వెచ్చించనుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో జపాన్, అండమాన్ అండ్ నికోబార్ కూడా కలిసి ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ని అండమాన్ అండ్ నికోబార్లో చేపట్టబోతున్నాయి. సో జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏది అంటే టోక్యో. సో జపాన్ క్యాపిటల్ ఈజ్ టోక్యో. ఇవి అండమాన్ అండ్ నికోబార్ గురించి. నెక్స్ట్, ఇటీవల అండమాన్ అండ్ నికోబార్ న్యూస్లో ఉండడానికి కారణం కాఫీ ట్రీని కనుగొనడం. 15 మీటర్స్ లాంగ్ ట్రీ కాఫీ ట్రీని కనుగొనడం. ఆల్రెడీ అందరికీ తెలుసు కాఫీ టీ ప్రొడక్షన్లో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే కాఫీ ప్రొడక్షన్లో కానీ టీ ప్రొడక్షన్లో కానీ భారతదేశం వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్లో ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. అస్సాం, సుర్మా వ్యాలీలో టీ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది. భారతదేశంలో కర్ణాటక లాంటి ప్రాంతం టాప్ ప్రొడక్షన్లో ఉంది కాఫీ ప్రొడక్షన్లో. అలాగే మన దేశంలో కర్ణాటకలో వచ్చేటప్పటికి 54% కాఫీ ప్రొడక్షన్ని చేస్తున్నారు. దాని తర్వాత టాప్ స్టేట్గా ఉన్నది కేరళ. ఆల్మోస్ట్ మనకి 19% ప్రొడక్షన్ అనేది కేరళలో జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి తమిళనాడు. అంటే భారతదేశంలో మేజర్ కాఫీ ప్రొడక్షన్ స్టేట్స్ కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ, తమిళనాడు. ఆఫ్ కోర్స్ మీకు ఒక స్టేట్ మాత్రం అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ మీరు కర్ణాటకని పెట్టచ్చు. సో వీటి తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా కూడా వీటి తర్వాత స్థానాల్లో ఉన్నాయి కాఫీ ప్రొడక్షన్లో. అలాగే ఇటీవల భారతదేశానికి సంబంధించి 5 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన కాఫీ వెరైటీస్ GI ట్యాగ్ని పొందాయి. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని 5 కాఫీ వెరైటీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి GI ట్యాగ్ని పొందడం జరిగింది. దీంట్లో సంబంధించి కూర్గ్ అరబికా కాఫీ ప్రొడక్షన్. సో కూర్గ్ అరబికా కాఫీ ప్రొడక్షన్ ఇది కర్ణాటక నుంచి ఒక GI ట్యాగ్ని పొందడం జరిగింది. అరకు వ్యాలీ అరబికా ప్రొడక్షన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఏరియా ఆ ప్రాంతం నుంచి GI ట్యాగ్ని పొందడం జరిగింది. 5 వెరైటీస్ ఆఫ్ కాఫీ ప్రొడక్షన్స్ అనేవి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని రీసెంట్గా పొందడం జరిగింది. అలాగే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే భారతదేశంలో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీ వెరైటీస్ని భారతదేశం ప్రొడ్యూస్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఒకటి అరబికా, 2 రోబోస్టా అంటాం. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ 2 కాఫీ వెరైటీస్ ప్రొడక్షన్ గురించి ఇండియా మీద డిపెండ్ అయి ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఏ కంట్రీని పిలుస్తారు అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ని కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. భారతదేశంలో ఎక్కువగా కాఫీ ప్రొడక్షన్ చేసే స్టేట్ ఏది అంటే కర్ణాటక అని చెప్పొచ్చు. అండ్ అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి. అండ్ అండమాన్ అండ్ నికోబార్లో చాలా ఫేమస్ ఫెస్టివల్గా ఓసారి ఫెస్టివల్ లేదా పిగ్ ఫెస్టివల్ని చెప్పొచ్చు. ఇటీవల ఏ కంట్రీ అండమాన్ అండ్ నికోబార్తో 265 కోట్ల ప్రాజెక్ట్ని డీల్ కుదుర్చుకుంది అంటే జపాన్. అండ్ జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో.
సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ కాఫీ ప్రొడక్షన్. అంటే ఈ రెండు కాంబినేషన్తో వచ్చిన కరెంట్ అఫైర్ ఏది అంటే ఇటీవల 15 మీటర్ల లాంగెస్ట్ కాఫీ ట్రీని అండమాన్ అండ్ నికోబార్లో కనుక్కున్నారు. అది న్యూస్. దానికి సంబంధించిన కంప్లీట్ ఫ్యాక్ట్స్ కింద ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇథియోపియా కాన్ఫ్లిక్ట్. సో ఇది మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా తీసుకోవాలి. ఆఫ్రికన్ కాంటినెంట్లో అంటే ఆఫ్రికన్ ఖండంలో 2 వివాదాస్పద కంట్రీస్ ఉన్నాయి. ఒకటి ఇథియోపియా, రెండోది వచ్చేసి ఎరిత్రియా. ఇథియోపియా, ఎరిత్రియా ఈ 2 కంట్రీస్ కూడా ఎప్పటి నుంచో బోర్డర్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇథియోపియాకి సంబంధించిన టిగ్రే అనే కంట్రీ, టిగ్రే అనే ప్లేస్ అనేది చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా బోర్డర్ దగ్గరలో ఉన్న ప్రాంతం. సో దీనివల్ల ఎక్కువగా అక్కడ హ్యూమన్స్ అంటే మనుషులు చనిపోవడం, నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి కానీ కరెక్ట్గా పీపుల్కి కానీ ఆహారం అనేది సరిగ్గా దొరకపోవడం, ఇక్కడున్న పీపుల్ సూడాన్ లాంటి ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల ఇథియోపియాకి సంబంధించిన టిగ్రే అనే ప్లేస్ న్యూస్లో ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల టిగ్రే అనే ప్లేస్ మనకి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఇథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎరిత్రియా అనే 2 కంట్రీస్ యొక్క సంక్షోభంగా బోర్డర్ ఇష్యూస్గా చెప్పొచ్చు. ఈ 2 కూడా ఎక్కడ కంట్రీస్ అంటే ఆఫ్రికాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో కంట్రీస్గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఇది 1961లో లండన్ కేంద్రంగా ఏర్పడింది. ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లండన్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఇథియోపియా, ఎరిత్రియాలో బోర్డర్ ఇష్యూస్ కారణంగా ఇథియోపియాలోని టిగ్రే అనే ప్రాంతంలో చాలా మంది చనిపోవడం జరిగింది. లాట్స్ ఆఫ్ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్. చాలామంది ఈ ప్రాంతం నుంచి సూడాన్కి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆహార సంక్షోభాలు వచ్చాయి అని చెప్పిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్. ఇది లండన్ కేంద్రంగా ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇది ఏర్పడింది అంటే ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ ఏర్పడడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ని కాపాడడం కోసం, మానవ హక్కుల్ని కాపాడడం కోసం 1961లో ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ అనేది ఏర్పడింది. ఇది రీసెంట్గా ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇథియోపియాలోని టిగారే అనే ప్రాంతం వలసకు వెళ్ళిపోతుంది అండ్ చాలామంది చనిపోతున్నారు, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పడం జరిగింది. దీనికి కారణం ఇథియోపియా, ఎరిత్రియా మధ్య ఉన్న బోర్డర్ ఇష్యూసే అని కూడా చెప్పింది. అండ్ ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చింది. దాని పేరు యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్. సో యునిసెఫ్ ఏమని చెప్పిందంటే చాలామంది చిన్నపిల్లలు అక్కడ చనిపోవడం జరుగుతుంది, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు, డిసీజెస్ని ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళ హెల్త్కి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ లైఫ్కి థ్రెట్, ముప్పు ఉంది. అది కూడా ఎరిత్రియా, ఇథియోపియా బోర్డర్ సంక్షోభం వల్ల అని యునిసెఫ్ అంతర్జాతీయ సంస్థ కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ని జారీ చేయడం జరిగింది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. సో యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్లో ఉంది, ఎమ్నిస్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంది. సో ఇది కరెంట్ అఫైర్. సో మనకి ఇథియోపియా కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఆఫ్రికా కాంటినెంట్లోని ఇథియోపియా, ఎరిత్రియా ఈ 2 కంట్రీస్ కూడా బోర్డర్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఫైట్ చేసుకుంటున్నాయి. అది మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ కారణం వల్ల ఇథియోపియాలోని బోర్డర్కి దగ్గరలో ఉన్న ఈ టిగ్రే ప్రాంతంలోని ప్రజలు సఫర్ అవుతున్నారు. దానివల్ల మిగతా ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది అని 2 అంతర్జాతీయ సంస్థలు చెప్పడం జరిగింది. ఒకటి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న అమ్నిస్టీ ఇంటర్నేషనల్ అండ్ ఇంకొకటి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యునిసెఫ్. ఇది మనకి ఇంపార్టెంట్. మరి జీకే విషయానికి వస్తే ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాక్ట్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇథియోపియా. సో ఇథియోపియా యొక్క క్యాపిటల్ని గుర్తుపెట్టుకోవాలి, ఎడిస్ అబాబా. సో ఎడిస్ అబాబా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే సో దట్ ఈజ్ అ ఇథియోపియా. ఇథియోపియా క్యాపిటల్ ఆల్రెడీ చెప్పాం, ఎడిస్ అబాబాని. నెక్స్ట్ ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి అబీ అహ్మద్. సో అబీ అహ్మద్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా. ఇథియోపియాకి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి అబీ అహ్మద్. సో ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2019లో నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి, నోబెల్ శాంతి బహుమతిని 2019లో గెలుచుకున్న వ్యక్తి ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ అయిన అబీ అహ్మద్. ఈయన గెలుచుకోవడానికి కారణం 2018లో ఇథియోపియా, ఎరిత్రియా బోర్డర్స్కి సంబంధించి ఒక పీస్ అగ్రిమెంట్ని కూడా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2019లో అబీ అహ్మద్కి ఈ నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. 2020 నవంబర్ 4న తిరిగి మళ్ళీ ఈ
టిగ్రే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ రావడం, దాని తర్వాత తిరిగి ఎరిత్రియా ఇథియోపియా బోర్డర్ ఇష్యూస్ అనేవి తిరిగి మళ్ళీ మనకి మ్యాప్లోకి రావడం జరిగింది. సో దట్స్ వై ఈ మొత్తం వల్ల ఇథియోపియా కాన్ఫ్లిక్ట్ అనే న్యూస్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం చాలా ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అబే అహ్మద్ న్యూస్లో ఉండడం జరిగింది. ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ అబే అహ్మద్, ఇథియోపియా క్యాపిటల్ ఎడిస్ అబాబా. నెక్స్ట్ ఇథియోపియాలో ఏ ప్రాంతం తిరిగి న్యూస్లో ఉందంటే టిగ్రే. అండ్ నెక్స్ట్ ఇథియోపియా గురించి న్యూస్ ఇచ్చిన, స్టేట్మెంట్ పాస్ చేసిన అంతర్జాతీయ సంస్థలు ఏవి అంటే ఒకటి యునిసెఫ్, హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. ఇంకొకటి అమ్నిస్టీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లండన్ కేంద్రంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ విండ్ డే అనేది న్యూస్లో ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ విండ్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే జూన్ 15న. సో ఎవ్రీ ఇయర్ జూన్ 15న గ్లోబల్ విండ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఆల్రెడీ మనం ఈ గ్లోబల్ విండ్ గురించి ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్లో చూసాం. అయితే దాని గురించి డిస్కస్ చేసే ముందర గ్లోబల్ విండ్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దీని వెనకాల ఎవరున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్లోబల్ విండ్ డే అనేది 2007లోనే స్టార్ట్ అయింది, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది రికగ్నైజ్ చేయబడలేదు. సో 2009 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 15న గ్లోబల్ విండ్ డేగా చాలా కంట్రీస్ ప్రపంచంలో దీన్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేశాయి. అంటే గ్లోబల్ విండ్ డే అనేది అఫీషియల్లీ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అంటే 2009 నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో దీనికి కారణంగా మనకి ఏజెన్సీస్ ఉన్నాయి, లేదా 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి మనకి యూరోపియన్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, యూరోపియన్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్. ఈ 2 కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ విండ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం, దాన్ని అవేర్నెస్ తీసుకురావడంలో కృషి చేశాయి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ విండ్ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 15. సో దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనే దాన్ని. ఎందుకంటే ఇటీవల ఇది కరెంట్ అఫైర్లో కనిపించింది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ప్రకారం అకార్డింగ్ టు దిస్ కౌన్సిల్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఇన్స్టాల్ 20 మెగావాట్స్ కెపాసిటీ విండ్ ఎనర్జీ ఆన్ విచ్ ఇయర్. ఏ సంవత్సరంలో ఇండియా 20 మెగావాట్స్ గ్లోబల్ విండ్ కెపాసిటీ ఎనర్జీని ఇన్స్టాల్ చేయనుంది అని అడుగుతారు. సో ఇండియా ఇటీవలే టార్గెట్ చెప్పింది 2025 కల్లా ఇండియా 20 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీని, అంటే అంత కెపాసిటీని ఇన్స్టాల్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఆ న్యూస్ వల్ల కరెంట్ అఫైర్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతారు. బ్రసెల్స్లో ఉంది. సో హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్రసెల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ విండ్ ఎనర్జీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. గ్లోబల్ విండ్ ఎనర్జీ రిపోర్ట్ అనేది ఎవరు ఇస్తారు అంటే గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇస్తుంది. ఇది ఇచ్చిన రిపోర్టు ప్రకారం టాప్ కంట్రీస్గా ఏ ఉన్నాయి విండ్ ఎనర్జీలో అంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ ఉన్నాయి టాప్ కంట్రీస్గా. అదే భారతదేశంలో ఏ స్టేట్ ఉందంటే తమిళనాడు ఉంది అని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. యాక్చువల్గా మనం ఈ ఎనర్జీస్ విషయానికి వస్తే, రినవబుల్ ఎనర్జీస్కి వస్తే ఒకటి సోలార్, అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి విండ్ ఎనర్జీ, అండ్ మూడోది వచ్చేటప్పటికి టైడల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీకి సంబంధించిన పవర్ ప్లాంట్స్ అనేవి మహారాష్ట్రలో, రాజస్థాన్లో, గుజరాత్లో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని తర్వాత విండ్ ఎనర్జీకి వస్తే విండ్ ఎనర్జీ అనేది తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్లో ఉంది, ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ని 2 ప్రాంతాలుగా విడగొట్టారు. ఆన్ షోర్ పవర్ ప్లాంట్స్ అని, ఆఫ్ షోర్ పవర్ ప్లాంట్స్ అని చెప్పేసి. సో ఇలాంటి ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే టైడల్ ఎనర్జీ వచ్చేటప్పటికి భారతదేశంలో మొట్టమొదటి టైడల్ ఎనర్జీ ప్లాంట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎనర్జీ ప్లాంట్స్ విచ్ ఈస్ ద అప్కమింగ్ అండ్ ట్రెండింగ్ రీసోర్సెస్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా ఇక ముందర మనకి ఉపయోగపడబోయే అండ్ డెవలప్ అయ్యే ఎనర్జీ రీసోర్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే సోలార్, టైడల్, విండ్. సో వీటిలో ప్రపంచంలో టాప్ కంట్రీస్గా ఏమున్నాయి, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఇండియాలో ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ ఏమున్నాయి వీటికి సంబంధించి అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ విషయానికి వస్తే మాత్రం గ్లోబల్ విండ్ డే అనేది జూన్ 15, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనేది బ్రసెల్స్లో ఉంది. ఇండియా 20 మెగావాట్స్ కెపాసిటీ, విండ్ ఎనర్జీ కెపాసిటీని ఎప్పుడు కల్లా ఇన్స్టాల్ చేస్తాను అని చెప్పేసి అకార్డింగ్ టు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ చెప్పడం జరిగింది అంటే 2025 కల్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్లోబల్ విండ్ డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్.
సో నెక్స్ట్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ అని ఉంది. భారతదేశానికి చెందిన 16 వెరైటీస్ ఆఫ్ 16 రకాల మ్యాంగోస్ని బహ్రెయిన్ కంట్రీలో ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఎగ్జిబిట్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆ ఇండియన్ మ్యాంగో ప్రోగ్రామ్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది అంటే బహ్రెయిన్ కంట్రీలో జరిగింది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే భారతదేశానికి చెందిన 16 రకాల మ్యాంగోస్ని అక్కడ ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. ఆ 16 మ్యాంగోస్లో భారతదేశం నుంచి జిఐ ట్యాగ్ పొందిన 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ కూడా ఉన్నాయి. దాంట్లో వెస్ట్ బెంగాల్కి సంబంధించి కీర్సాపతి, లక్ష్మణ్ భోగ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నాయి. అండ్ రెండోది వచ్చేటప్పటికి జర్దాలు ఫ్రమ్ బీహార్. సో బీహార్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన జర్దాలు మ్యాంగో ఒకటి, అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన లక్ష్మణ్ భోగ్, కీర్సాపతి అని మ్యాంగోస్ ఈ 16 వెరైటీస్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వీటిని బహ్రెయిన్లో ఇటీవల ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ పేరు మీదట సో ఎగ్జిబిట్ చేసి ఉన్నారు. దట్ ఈస్ అ న్యూస్. అయితే మనకి బహ్రెయిన్ కంట్రీ కూడా న్యూస్లో ఉంది కాబట్టి దీని క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. దీని క్యాపిటల్ వచ్చేటప్పటికి మనామా. బహ్రెయిన్ క్యాపిటల్ ఈజ్ అ మనామా. అండ్ నెక్స్ట్ బహ్రెయిన్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి బహ్రెయినీ దినార్. సో దీని కరెన్సీ బహ్రెయినీ దినార్ అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనామా. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కంట్రీ పరంగా. నెక్స్ట్ మ్యాంగోస్ అనేవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు అంటే 16. సో దీంట్లో 3 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఆల్రెడీ జిఐ ట్యాగ్ని పొంది ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ నుంచి, 2 వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ నుంచి, అండ్ ఒకటి వచ్చేటప్పటికి బీహార్ నుంచి ఉన్న జిఐ ట్యాగ్స్ పొందిన మ్యాంగోస్ సో దీంట్లో ఎగ్జిబిట్ చేయబడ్డాయి. వీటితో పాటు అంటే జర్దాలు జిఐ ట్యాగ్ పొందింది బీహార్ నుంచి, లక్ష్మణ్ భోగ, కీర్సాపతి వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే మనకి మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతం నుంచి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాంగో జిఐ ట్యాగ్ని పొందింది. దాని పేరు ఆల్ఫాన్జో. ఆల్ఫాన్జో మ్యాంగో అనేది మనకి ఎక్కడి నుంచి జిఐ ట్యాగ్ పొందింది, ఏ రాష్ట్రం నుంచి అంటే మహారాష్ట్ర నుంచి. అలాగే గుజరాత్ నుంచి కూడా ఒక వెరైటీ ఆఫ్ మ్యాంగో జిఐ ట్యాగ్ని పొందింది, అంటే భౌగోళిక గుర్తింపు పొందింది. సో దాని పేరు వచ్చేటప్పటికి కీసర్ ఆఫ్ గిర్. సో కీసర్ ఆఫ్ గిర్ అనేది కూడా మనకి మ్యాంగో పేరే, వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ మ్యాంగో. ఇది ఏ స్టేట్ నుంచి అంటే గుజరాత్ నుంచి, అలాగే బంగిన్పల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే అప్పమీడి అనేది కర్ణాటక నుంచి. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే జిఐ ట్యాగ్ని పొందాయి. అంటే మనకి ఇక్కడ 2 ఈరోజు కరెంట్ అఫైర్లో కనిపించాయి. ఒకటి కాఫీ అండ్ రెండోది వచ్చేసి మ్యాంగో. ఈ 2 కూడా ఏ విషయానికి సంబంధించినవి అంటే భౌగోళిక గుర్తింపుకి సంబంధించినవి. జిఐ ట్యాగ్ ఇష్యూస్లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జిఐ ట్యాగ్ వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాఫీ అనగానే కర్ణాటకని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2 వెరైటీస్ ఉంటాయని చెప్పాను, రొబస్టా, అరబికా. సో దాని పక్కన పెడితే భారతదేశంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి రికగ్నైజ్ అయ్యాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్గా ఆల్ఫాన్జోని చెప్తారు. ఇది మహారాష్ట్ర నుంచి, ఆల్రెడీ బంగన్పల్లి ఆంధ్రప్రదేశ్ అని తెలుసు. సో రీసెంట్గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసర్ ఆఫ్ గిర్. ఇది ఎక్కడి నుంచి అంటే గుజరాత్ ఏరియా నుంచి. సో ఇవి మనం టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ ఇటీవల ఏ కంట్రీలో జరిగింది అంటే మాత్రం బహ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీని క్యాపిటల్ మనామా అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి బహ్రెయినీ దినార్. సో బహ్రెయినీ దినార్ అనేది దీని యొక్క కరెన్సీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ జియోనా చానా పాస్డ్ అవే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పాస్డ్ అవేస్లో జియోనా చానా ఉన్నారు. మిజోరంకి చెందిన 76 ఏళ్ల వ్యక్తి జియోనా చానా. సో ఈయన యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రపంచంలోనే 200 మంది సభ్యుల్ని కలిగిన అతి పెద్ద ఫ్యామిలీ, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యామిలీగా రికార్డు సంపాదించారు జియోనా చానా ఫ్యామిలీ. సో ఈయన ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం యొక్క హెడ్ ఈయన. 76 సంవత్సరాల ఏజ్లో ఈయన చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది చాలా పాపులర్ న్యూస్గా చెప్పొచ్చు. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీగా రికార్డు సంపాదించిన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మిజోరం. యాక్చువల్గా ఇండియాకి సంబంధించిన న్యూసే ఇది. మిజోరంకి చెందిన వ్యక్తి జీనో చానా ఇటీవల మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే ఆల్రెడీ మీకు తెలుసు మిజోరం యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి ఐజ్వాల్ అని. అలాగే మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్ జోర్మతాంగ్. సో మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి జోర్మతాంగ్. సో ఇటీవల ఈ ఫ్యామిలీ గురించి నేను ట్వీట్ చేయడం కూడా జరిగింది. మిజోరం చీఫ్ మినిస్టర్ జోర్మతాంగ్ అండ్ మిజోరం క్యాపిటల్ వచ్చేసి ఐజ్వాల్. ఇటీవల మిజోరం న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రపంచంలోనే పాపులర్ అయిన, ప్రపంచంలోనే రికార్డు సంపాదించిన అతిపెద్ద ఫ్యామిలీకి హెడ్గా ఉన్న జియోనా చానా రీసెంట్గా చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే.
సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 15th, ఎవ్రీ ఇయర్ జూన్ 15th వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి మనకి యాక్సెస్ టు జస్టిస్. సో ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ యాక్సెస్ టు జస్టిస్ అనేది. అంటే జూన్ 15th వచ్చేటప్పటికి 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ విండ్ ఎనర్జీ డే అనేది ఒకటి, అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. ఈ 2 కూడా జూన్ 15th. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి యాక్సెస్ టు ద జస్టిస్ అనేది దీని యొక్క థీమ్. యాక్చువల్గా మనకి గ్లోబల్ విండ్ ఎనర్జీ డే ఏదైతే ఉందో దానికి స్పెసిఫిక్గా మనకి థీమ్ అనేది ఇవ్వబడలేదు. సో అందుకే అక్కడ మనం డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ మాత్రం ఈ డేకి థీమ్ వచ్చేటప్పటికి యాక్సెస్ టు ద జస్టిస్. అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేసిందంటే 2011లో దీనిని రికగ్నైజ్ చేయడం చేసింది. ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో సో వాళ్ళ పట్ల జరుగుతున్న డిస్క్రిమినేషన్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, లైక్ అబ్యూస్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆపాలి, దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జూన్ 15th వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి అబ్దుల్లా షహీద్. సో ఆయన ఏ ఫారెన్ మినిస్టర్, ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అంటే మాల్దీవ్స్కి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నమస్తే యోగా యాప్. సో రీసెంట్గా నమస్తే యోగా మొబైల్ యాప్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ రీసెంట్గా రిలీజ్ చేసిన యాప్ పేరు నమస్తే యోగా. సో ఈ మొబైల్ యాప్లో ఏంటంటే యోగా ఆసనాలు కానీ, యోగా ఈవెంట్స్ కానీ, యోగా ట్రైనర్స్కి సంబంధించి ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నమస్తే యోగాలో ఉంటుంది. సో దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అనేది రాబోతుంది. జూన్ 21 మనం ఇంటర్నేషనల్ యోగా డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2021 ఇది ఎన్నోవ ఇంటర్నేషనల్ యోగా డే అంటే 7th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాతో కలిసి ఒక యాప్ని లాంచ్ చేసింది. దాని పేరు నమస్తే యోగా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాని అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం, యోగా గురించి తెలపడం, దాని గురించిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడానికి ఈ నమస్తే యోగా మొబైల్ యాప్ని ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 21 యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అర్త్ మీద ఎస్పెషల్లీ నార్థర్న్ హెమిస్ఫియర్లో, ఉత్తరార్ధగోళంలో లాంగెస్ట్ డే కింద మనం రికగ్నైజ్ చేసేది ఏది అంటే జూన్ 21. సో నార్థర్న్ హెమిస్ఫియర్లో అర్త్ మీద లాంగెస్ట్ డే కింద జూన్ 21 రికగ్నైజ్ చేస్తారు. అలాగే సేమ్ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎన్నోవ ఇంటర్నేషనల్ యోగా డే అంటే 7th ఇంటర్నేషనల్ యోగా డే. దాని సందర్భంగానే నమస్తే యోగా అనే మొబైల్ యాప్ని ఇటీవల ఇండియాలో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వీన్స్ బర్త్డే హానర్స్. సో క్వీన్స్ బర్త్డే హానర్స్ అనేది న్యూస్లో ఉంది. ఇది అవార్డుకి సంబంధించి. సో ఈ అవార్డుకి సంబంధించి ఇండియన్ ఆరిజిన్ అయిన సో మనకి అమికా సారా జార్జ్ ఈమె కూడా న్యూస్లోకి రావడం జరిగింది. అంటే ఈ కరెంట్ అఫైర్ని పర్సన్ పరంగా చూడొచ్చు అండ్ అవార్డు పరంగా చూడొచ్చు. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల క్వీన్స్ బర్త్డే బై హానర్లో ఇండియన్ ఆరిజిన్ అయిన బ్రిటిష్ యాక్టివిస్ట్ ఒక ఆమె సెలెక్ట్ అయ్యింది, ఎన్నిక కాబడింది. ఆమె పేరు వచ్చేటప్పటికి అమికా సారా జార్జ్. సో ఈమెను పక్కన పెడితే ఫస్ట్ మనం అసలు క్వీన్స్ బర్త్డే హానర్స్ అనే కాన్సెప్ట్ని చూడాలి. ఆల్రెడీ మనకి తెలుసు క్వీన్ ఎలిజబెత్. సో క్వీన్ ఎలిజబెత్కి మనకి 2 బర్త్డే సెలబ్రేషన్స్, సంవత్సరానికి ఆమె 2 బర్త్డే సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆమె ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21 ఏప్రిల్. ఎవ్రీ ఇయర్ కూడా 21 ఏప్రిల్న క్వీన్ ఎలిజబెత్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే నెక్స్ట్ ఆమె ఇంకొక అంటే ఏమంటారు అఫీషియల్ బర్త్డే కింద జూన్ 2nd సాటర్డేని ఒకదాన్ని డిక్లేర్ చేశారు. అంటే సంవత్సరంలో ఆమె ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అఫీషియల్ బర్త్డే అని చెప్పేసి 2nd సాటర్డే ఆఫ్ జూన్ కూడా జరుగుతుంది. సో మనకి కావాల్సింది 2nd సాటర్డే ఆఫ్ జూన్. సో ఎవ్రీ ఇయర్ 2nd సాటర్డే ఆఫ్ జూన్ని బ్రిటన్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే క్వీన్ బర్త్డే అని చెప్పేసి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇలా క్వీన్ బర్త్డే సందర్భంగా చాలామంది వ్యక్తులకి ఎవరైతే వివిధ కేటగిరీలో సో కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, హానర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్వీన్ బర్త్డే హానర్స్ అంటాం. ఈ హానర్స్ అంటే ఈ గౌరవార్థాలు అనేవి వివిధ కేటగిరీస్కి సంబంధించి ఉంటాయి.
ఈ సంవత్సరం క్వీన్ బర్త్డే హానర్కి సంబంధించి వివిధ కేటగిరీల్లో, అంటే ఈ అవార్డ్స్లో కూడా స్టేజెస్ ఉంటాయి, ఇలాంటి కేటగిరీస్లో టోటల్గా 1112 పీపుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 1112 మంది ఈ అవార్డు కోసం ఎన్నికైన వాళ్ళల్లో ఉన్నారు. సో వీళ్ళల్లో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్నది ఇండియన్ ఆరిజిన్ విమెన్ అయిన అమికా సారా జార్జ్. వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి కేరళకి సంబంధించిన వాళ్ళు. సో ఈమె న్యూస్లో ఉంది. అమికా సారా జార్జ్ ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసింది. ఆ ఫౌండేషన్ పేరు వచ్చేటప్పటికి ఫ్రీ పీరియడ్స్. 17 ఇయర్స్ ఏజ్లోనే ఈమె ఈ సంస్థ కోసం కృషి చేసిన వ్యక్తి, ఫ్రీ పీరియడ్స్ అనే సంస్థ కోసం. యూకేలో ఎవరైతే చాలామంది పూర్ గర్ల్స్ కానీ పూర్ విమెన్స్ కానీ ఎవరైతే పీరియడ్స్ టైంలో మినిమం ఎక్విప్మెంట్ని, మినిమం కావాల్సిన థింగ్స్ని కొనుక్కోలేరో, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ చేసే సంస్థ ఫ్రీ పీరియడ్స్. దీని ఫౌండర్ వచ్చేసి మనకి అమికా సారా జార్జ్. ఈమెకి ఈ క్వీన్ బర్త్డే హానర్స్లో ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అంటే ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డ్. బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అందుకోబోతున్న వ్యక్తి వచ్చేటప్పటికి అమికా సారా జార్జ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దట్ అమికా సారా జార్జ్. అండ్ ఈమె ఒక బుక్ కూడా రాసింది, దాని పేరు మేక్ ఇట్ హ్యాపెన్. మేక్ ఇట్ హ్యాపెన్ హౌ టు బీ ఎన్ యాక్టివిస్ట్. మేక్ ఇట్ హ్యాపెన్ హౌ టు బీ ఎన్ యాక్టివిస్ట్ అనే బుక్ని రాసింది అమికా సారా జార్జ్. అండ్ ఈమె ఫౌండ్ చేసిన మెయిన్ సంస్థ పేరు ఫ్రీ పీరియడ్స్. ఈమెకి ఏ అవార్డు వచ్చింది క్వీన్ బర్త్డే హానర్స్లో అంటే ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే చాలామంది ప్రముఖ హాలీవుడ్ యాక్టర్స్కి కానీ, ఇండియాకి సంబంధించిన వివిధ కేటగిరీలో ఉన్న వ్యక్తులకి కానీ ఈ అవార్డు అనేది దక్కడం జరిగింది. అంటే క్వీన్ హానర్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఆస్ట్రాజెనికా, కోవిడ్ వ్యాక్సిన్ అయిన ఆస్ట్రాజెనికాకి సంబంధించి కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ గిల్బర్ట్కి కూడా క్వీన్ బర్త్డే హానర్స్ అవార్డుని దక్కించుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వీన్ బర్త్డే హానర్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ అవార్డ్స్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే ఆమె అఫీషియల్ బర్త్డే అయిన 2nd సాటర్డే జూన్. దీనికి సంబంధించి ఫ్రీ పీరియడ్స్ ఫౌండేషన్ సంస్థ అధిపతి అయిన ఎవరు దీనికి ఎన్నికయ్యారు అంటే అమికా సారా జార్జ్ దీనికి ఎన్నిక కావడం జరిగింది. ఆమె రాసిన బుక్ పేరు వచ్చేసి మేక్ ఇట్ హ్యాపెన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ క్వీన్ ఎలిజబెత్ ఈ సంవత్సరం న్యూస్లో ఉన్నారు. ఆ న్యూస్లో ఉండడానికి చాలా ఇంపార్టెన్స్ వచ్చి ఆమె యొక్క భర్త, ఆమె యొక్క హస్బెండ్ ఇటీవల మరణించి ఉన్నారు. ప్రిన్స్ ఫిలిప్, ఎవరినైతే డ్యూక్ ఆఫ్ ఈడెన్బర్గ్ అని చెప్పి పిలుస్తారో, ఆయన ఇటీవల మరణించి ఉన్నారు. అప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ న్యూస్లోకి రావడానికి కారణం క్వీన్ బర్త్డే హానర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, క్రికెట్ ఫీల్డ్లో ఎవరైతే లెజెండరీస్ ఉంటారో, క్రికెట్కి ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేసి టాప్ రికార్డ్స్ సాధించిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కింద వాళ్ళ నేమ్ని యాడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇలాంటి కాన్సెప్ట్ మనకి 2009 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది, 2009 నుంచి. అయితే ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2021లో 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 15 టాప్ లెజెండరీ క్రికెటర్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఇండియాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ విను మక్కన్ ఈజ్ ఇన్ న్యూస్. విను మక్కన్ అనే పర్సన్ కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. 1946 సంవత్సరాల మధ్య కేటగిరీలో 2 క్రికెటర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇండియాకి సంబంధించి విను మక్కన్ న్యూస్లో ఉన్నారు. అలాగే శ్రీలంకకి సంబంధించిన కుమార్ సంగకారా కూడా ఈసారి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దుబాయ్లో ఉంది. జనరల్గా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఇలాంటి అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 2009 నుంచి మొత్తం ఒక ఎరా వైజ్ కానీ లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ ఇయర్స్ వైజ్ కానీ ఎవరైతే టెస్ట్ మ్యాచెస్లో లేకపోతే ఇతర మ్యాచెస్లో క్రికెట్లో లెజెండరీస్గా నిలిచారో లేకపోతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళని స్పెసిఫిక్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి సెలెక్ట్ చేసుకుని వాళ్ళని సార్ట్అవుట్ చేసి లిస్ట్ ఆఫ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కింద చేర్చడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం కూడా ఇదే ప్రాసెస్లో 15 మందిని ఐసీసీ సెలెక్ట్ చేసింది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కింద. కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా తరపున ఈసారి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరు చోటు సంపాదించుకున్నారు అంటే వినోద్ మక్కన్ చోటు సంపాదించుకోవడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే శ్రీలంక నుంచి పాపులర్ ఫేమస్ క్రికెటర్ అయిన కుమార్ సంగకారా న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్సెరా గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్. మనకి గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ ఇండెక్స్కి సంబంధించింది. దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా పబ్లిష్ చేసేది ఏది అంటే కోర్సెరా.
ఇది ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్, ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. దీన్ని 2012లో స్టార్ట్ చేశారు జెఫ్ మెజియోనా కెల్డా. సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఫౌండర్ ఈయన. సో 2012లో కోర్సెరా అనే సంస్థని స్టార్ట్ చేశారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ లేదా ఆన్లైన్ కోర్సెస్, ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ప్లాట్ఫామ్ ఇది. ఇది ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 కంట్రీస్కి సంబంధించి డేటా సైన్స్ విభాగంలో 3 విభాగాల్లో ఈ రిపోర్ట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి డేటా సైన్స్కి సంబంధించి, రెండోది వచ్చేసి టెక్నాలజీకి సంబంధించి, అండ్ మూడోది వచ్చేసి ముఖ్యంగా బిజినెస్కి సంబంధించి. ఒకటి బిజినెస్, రెండోది టెక్నాలజీ, డేటా సైన్స్. ఈ 3 కేటగిరీస్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపుగా 100 కంట్రీస్ యొక్క డేటాని, 100 కంట్రీస్ యొక్క ఎంట్రీస్ని తీసుకొని కోర్స్ అనే ఫౌండేషన్ సంస్థ గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు ఓవరాల్ ర్యాంకింగ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ స్కిల్ రిపోర్ట్లో డేటా సైన్స్ విభాగంలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 66th పొజిషన్లో ఉంది. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ పరంగా చూసుకున్న 66th పొజిషన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ పరంగా చూసుకుంటే 55th పొజిషన్లో ఉంది. అంటే గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం బిజినెస్ కేటగిరీలో 55th స్థానంలో ఉంది. అండ్ టెక్నాలజీ అండ్ డేటా సైన్స్ కేటగిరీలో 66th స్థానంలో ఉంది. ఓవరాల్గా చూసుకుంటే, ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 38% ఆఫ్ ప్రొఫిషియన్సీతో సో భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది అంటే 67th ర్యాంక్. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 67గా గుర్తుపెట్టుకోవాలి. వివిధ కేటగిరీలు అడిగితే 66th అండ్ 55th కేటగిరీస్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కోర్సెరా ఇచ్చిన గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం టాప్ కంట్రీగా నిలిచింది ఏదో కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి స్విట్జర్లాండ్. సో టాప్ కంట్రీగా నిలిచింది మనకి స్విట్జర్లాండ్. అండ్ సెకండ్ కంట్రీగా నిలిచింది లగ్జంబర్గ్. సో లగ్జంబర్గ్ మనకి సెకండ్ కంట్రీగా నిలిచింది. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఆస్ట్రియా. అంటే గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం టాప్ 3 కంట్రీస్ ఏవి అంటే ఒకటి స్విట్జర్లాండ్, రెండోది వచ్చేసి లగ్జంబర్గ్, అండ్ మూడోది వచ్చి ఆస్ట్రియా. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 67. సో దీన్ని ఎవరు ఇస్తారంటే కోర్సెరా, ఒక ఆన్లైన్ కోర్సెస్ ప్లాట్ఫామ్ ఇది. 2012లో జెఫ్ మెజియోనా కెల్డా అనే పర్సన్ దీన్ని స్థాపించి ఉన్నారు. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్. అయితే ఇక్కడ మనకి స్విట్జర్లాండ్ ఉంది కాబట్టి దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బర్న్. సో బర్న్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. దీనినే సిటీ ఆఫ్ ఫౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. బర్న్ని సిటీ ఆఫ్ ఫౌంటైన్స్ అని పిలుస్తారు, క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. అలాగే ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే వియన్నా. లగ్జంబర్గ్ క్యాపిటల్ లగ్జంబర్గ్. ఇట్ ఈస్ లొకేటెడ్ యూరోప్లో వన్ ఆఫ్ ద స్మాల్ కంట్రీగా లగ్జంబర్గ్ని చెప్పొచ్చు. అంటే ఇటీవల కోర్సెరా ఇచ్చిన గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ ప్రకారం టాప్ కంట్రీ స్విట్జర్లాండ్, సెకండ్ కంట్రీ లగ్జంబర్గ్, అండ్ థర్డ్ కంట్రీ ఆస్ట్రియా. ఇండియా యొక్క ర్యాంక్ 67. అండ్ దీని పరంగా జీకే పరంగా చూసుకుంటే స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ అయిన బర్న్ అదర్ పేరు ఏంటి, వేరే పేరు ఏంటి అంటే దీన్ని సిటీ ఆఫ్ ఫౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జీవన్ వాయు ఈజ్ ఇన్ న్యూస్. ఇట్స్ అ డివైస్ న్యూస్. సో జనరల్గా మనం గత కొద్ది రోజుల నుంచి కరెంట్ అఫైర్లో ఏదో ఒక డివైస్ని ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు చూసాం. ఆల్రెడీ నేను చెప్పాను, నిన్న డిస్కస్ చేసాం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీకి సంబంధించి సో ఒక కొత్త డివైస్ని, ఎన్ఎస్జీ హెల్మెట్ని, బ్లాస్ట్ రెసిస్టెన్సీ హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు ఒక అవార్డు పొందారు ఐఐటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి డిస్కస్ చేసాం. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఒక ఐఐటీ పర్సన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడిచే సెన్సార్ డివైస్ని కనుగొన్నారని చెప్పాం. ఈరోజు ఆక్సిజన్కి సంబంధించి ఐఐటి రూపార్కి సంబంధించిన వ్యక్తులు ఒక జీవన్ వాయు అనే డివైస్ని కనుక్కున్నారు. జీవన్ వాయు ఏంటి అంటే ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్ ఈ రెండింటిని జనరేట్ చేయడానికి యూజ్ చేసే డివైస్గా చెప్పొచ్చు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పవర్ ఫ్రీ, వితౌట్ ఎలక్ట్రిసిటీ ఈ డివైస్ని మనం రన్ చేయొచ్చు. దీని యొక్క మెయిన్ ఫీచర్ అది, కొత్త ఫ్యూచర్ లేదా డిఫరెంట్ ఫీచర్గా దాన్ని చెప్పొచ్చు. అంటే ఇటీవల జీవన్ వాయు అనే యాప్ని ఎవరు కనిపెట్టారు అంటే ఐఐటి రూపార్ వాళ్ళు కనిపెట్టారు. ఐఐటి రూపార్ పీపుల్ ఆర్
ఇంట్రడ్యూస్డ్ ద యాప్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ జీవన్ వాయు. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ పైప్స్కి జనరేషన్కి సంబంధించిన డివైస్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, అంటే ఆక్సిజన్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క ఫీచర్ ఏంటి అంటే మనకి ఎలక్ట్రిసిటీతో సంబంధం లేకుండా, పవర్తో సంబంధం లేకుండా రన్ చేసే డివైస్ ఇది. అండ్ ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీతో సంబంధం ఉండి అండ్ నెక్స్ట్ ఇన్ని లీటర్స్ అని చెప్పేసి ఇంత తక్కువ స్పీడ్తో ఇంత తక్కువ టైంలో ఇలాంటి డివైజెస్ అన్ని మనం చూస్తూ వచ్చాం. పోర్టబుల్ అని చెప్పేసి, మినిమైజర్ అని చెప్పేసి ఇలాంటి డివైస్ని. కానీ ఫస్ట్ టైం ఇండియాలో అసలు ఎలక్ట్రిసిటీతోనే సంబంధం లేకుండా అటు ఆక్సిజన్ సిలిండర్స్ని జనరేట్ చేయొచ్చు, ఆక్సిజన్ పైప్స్ని జనరేట్ చేసే విధంగా ఒక ఫ్రీ ఎలక్ట్రిసిటీ డివైస్ని ఐఐటి రూపార్ వాళ్ళు కనుగొన్నారు. దాని పేరే జీవన్ వాయు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ సిద్ధలింగయ్య పాస్డ్ అవే. కర్ణాటకకి చెందిన ప్రముఖ కవి, రచయిత, దళితుల కోసం పాటుపడిన వ్యక్తి సిద్ధలింగయ్య. ఆయన రీసెంట్గా కోవిడ్ కారణంగా మరణించి ఉన్నారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో సిద్ధలింగయ్య ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి అంటే కర్ణాటక. యాక్చువల్గా ఏదైనా ఒక ప్రముఖ వ్యక్తి చనిపోతే రాష్ట్రం కానీ, లేకపోతే ఆయన ఉన్న దేశం కానీ, లేకపోతే ఆయన చేసిన ఫీల్డ్ గురించి కానీ అడుగుతారు. సో సిద్ధలింగయ్య రీసెంట్గా కోవిడ్ కారణంగా మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక. అండ్ దళితుల కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన ఆయన అంటే రచయిత అండ్ కవి కూడా. ఈయన దళిత సంఘర్ష సమితి అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. కర్ణాటకలో దళిత సంఘర్ష సమితి అనే దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే సో మనకి సిద్ధలింగయ్య గారిగా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సిద్ధలింగయ్య. సో కర్ణాటకకి చెందిన వ్యక్తి, దళిత సంఘర్ష సమితి అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ రచయిత అండ్ కవి కూడా, పోయెట్ అండ్ రైటర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బుక్కి సంబంధించి బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ. బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ. ఇది సురేష్ రైనా ఆటోబయోగ్రఫీకి సంబంధించిన బుక్. సో సురేష్ రైనా స్పోర్ట్స్ ఆథర్ అయిన భరత్ సుదర్శన్తో కలిసి ఈ బుక్ని రాసి ఉన్నారు. సో సురేష్ రైనా అండ్ స్పోర్ట్స్ ఆథర్ భరత్ సుదర్శన్ కలిపి రాసిన బుక్ వచ్చేసి బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనే బుక్ని రాసి ఉన్నారు. దీనిని పెంగ్విన్ సంస్థ పబ్లిష్ చేయనుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో బిలీవ్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే సురేష్ రైనా. ఎవరితో కలిపి రాశారు అంటే భరత్ సుదర్శన్తో కలిపి ఈ బుక్ని రాసి ఉన్నారు. ఇది సురేష్ రైనాకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ. సో కొద్ది సంవత్సరాలుగా క్రికెటర్స్కి సంబంధించి, ఇండియన్ క్రికెటర్స్కి సంబంధించి ఆటోబయోగ్రఫీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్కి సంబంధించి ప్లేయింగ్ ఇట్ మై వే. సో ప్లేయింగ్ ఇట్ మై వే అనే బుక్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసి యువరాజ్ సింగ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ 281 అండ్ బియాండ్. 281 అండ్ బియాండ్ అనేది వివిఎస్కి లక్ష్మణ్కి సంబంధించింది. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది యువరాజ్ సింగ్. అండ్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్కి సంబంధించి. ఇదే లిస్టులో ఇప్పుడు ఇంకొక బుక్ కూడా యాడ్ కాబోతుంది. అది బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ. ఇది ఎవరిది అంటే సురేష్ రైనాది. అలాగే సురేష్ రైనా ఎవరితో కలిపి ఈ బుక్ని రచించారు అంటే భరత్ సుదర్శన్. భరత్ సుదర్శన్ ఆల్రెడీ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన బుక్ కూడా రాసి ఉన్నారు. సో భరత్ సుదర్శన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి రాసిన బుక్ పేరు వచ్చేటప్పటికి ద ధోనీ టచ్. సో ద ధోనీ టచ్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే భరత్ సుదర్శన్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్గా ఈరోజు కరెంట్ అఫైర్లో బుక్ వచ్చేటప్పటికి బిలీవ్ అనే బుక్ ఆటోబయోగ్రఫీ సురేష్ రైనాకి సంబంధించింది. దాన్ని భరత్ సుదర్శన్ అనే వ్యక్తితో కలిపి రాశారు. పెంగ్విన్ సంస్థ దీన్ని రిలీజ్ చేయనుంది. అలాగే భరత్ సుదర్శన్ అండ్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన బుక్ కూడా రాశారు. దాని పేరు ద ధోనీ టచ్ అనేదాన్ని. అలాగే ఈ బిలీవ్ అనే బుక్ రిలీజ్ అయితే భారత ఇండియన్ క్రికెటర్స్కి సంబంధించిన బుక్ లిస్ట్లో ఇది కూడా చేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ లిస్ట్లో సచిన్ టెండూల్కర్కి సంబంధించిన ప్లేయింగ్ ఇట్ మై వే అనేది, అండ్ యువరాజ్ సింగ్కి సంబంధించి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది, అండ్ నెక్స్ట్ వివిఎస్ లక్ష్మణ్కి సంబంధించిన 281 అండ్ బియాండ్ అనే బుక్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనంద్ మోహన్ బజాజ్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల ఫినాన్స్ మినిస్ట్రీకి చెందిన, అంటే మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖకి చెందిన ప్రముఖులైన ఆనంద్ మోహన్ బజాజ్ని ఇటీవల సెబీ బోర్డుకి వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆనంద్ మోహన్ బజాజ్ ఏ బోర్డుకి వన్ ఆఫ్ ద మెంబర్గా అపాయింట్ అయ్యారు, ఇటీవల నియమించబడ్డారు అంటే సెబీ బోర్డుకి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఏ కేంద్రంగా వర్క్ చేస్తుంది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ముంబైలో ఉంది. సెబీ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగి.
సో ప్రస్తుతం సెబీ యొక్క చైర్మన్ వచ్చేసి అజయ్ త్యాగిగా ఉన్నారు. సో సెబీ బోర్డుకి వన్ ఆఫ్ ద మెంబర్గా ఆనంద్ మోహన్ బజాజ్ అనే వ్యక్తిని ఇటీవల సెంటర్ అపాయింట్ చేయడం జరిగింది. ఇది వరకు ఈయన దేంట్లో ఉన్నారు అంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఫినాన్స్ మినిస్ట్రీకి చెందిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అయిన ఆనంద్ మోహన్ బజాజ్ని ఇటీవల దేని బోర్డు మెంబర్గా అపాయింట్ చేశారు అంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ప్రస్తుతం చైర్మన్ వచ్చి అజయ్ త్యాగి. సో ఏదైనా సెబీ కానీ, నాబార్డ్ కానీ, బ్యాంక్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి హెడ్ క్వార్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాని యొక్క మెయిన్ పర్సన్, సిఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎండి కావచ్చు, అలాంటి మెయిన్ పర్సన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నెఫ్టాలీ బెనెట్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెఫ్టాలీ బెనెట్ నెక్స్ట్ న్యూస్లో ఉన్నారు. దీనికి కారణం ఇజ్రాయెల్ కొత్త ప్రైమ్ మినిస్టర్గా, ఇజ్రాయెల్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి నెఫ్టాలీ బెనెట్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెఫ్టాలీ బెనెట్ అనే ఆయన ఏ కంట్రీ యొక్క ఇటీవల ఎన్నికైన నూతన ప్రధానమంత్రి అంటే ఇజ్రాయెల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వరకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది బెంజమిన్ నెతాన్యూ. సో బెంజమిన్ నెతాన్యూ చాలా పాపులర్ వ్యక్తి. అటు ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ బలపడడానికి కానీ, తర్వాత చాలా ఇజ్రాయెల్ మెయిన్ మిలిటరీ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం కోసం కానీ, పాలస్తీనా ఇష్యూలో కానీ, ఈ అన్నిటిలో కూడా మనకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఇది వరకు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతాన్యూ చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఆయన ప్లేస్లో ఇజ్రాయెల్ నూతన ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి వచ్చేసి నెఫ్టాలీ బెనెట్ అనే వ్యక్తి. అండ్ అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ని గుర్తుపెట్టుకోవాలి, జెరూసలేం. సో జెరూసలేం ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్. అండ్ ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ ఇజ్రాయేలీ షాకిల్. సో ఇజ్రాయెల్ షాకిల్ అనేది దాని యొక్క కరెన్సీ. అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి జెరూసలేం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ నూతన మనకి ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి బెనెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మనకి బెంజమిన్ నెతాన్యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేసామో వీడియోలో వాటి యొక్క రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యువశక్తి కరోనా ముక్తి అభియాన్. సో యువశక్తి కరోనా ముక్తి అభియాన్ ఒక క్యాంపెయిన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అది ఏ ప్రభుత్వం లాంచ్ చేసింది ఇటీవల అంటే మధ్యప్రదేశ్. అండ్ దాని తర్వాత కాఫీ ట్రీ అనేది న్యూస్లో ఉంది. 15 మీటర్ల పొడవు గల ఒక కాఫీ ట్రీని గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఎక్కడ రికగ్నైజ్ చేశారు అంటే అండమాన్ అనే ప్రాంతంలో రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇథియోపియా, ఎరిత్రియా అనే 2 కంట్రీస్ బోర్డర్ ఇష్యూస్ సంబంధించి న్యూస్లో ఉన్నాయి. అది ఆఫ్రికన్ కాంటినెంట్లోని 2 కంట్రీసే. ఇథియోపియా ఆఫ్రికాలోనే సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో దీనికి సంబంధించిన టిగ్రే అనే ప్రాంతం కరెంట్ అఫైర్లోకి ఇటీవల రావడం జరిగింది అక్కడున్న క్రైసిస్ వల్ల. అలాగే ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, అబే అహ్మద్. ఈయన 2019లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. గ్లోబల్ విండ్ డే గురించి డిస్కస్ చేసాం. ప్రతి సంవత్సరం జూన్ 15న గ్లోబల్ విండ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. అండ్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ స్కీమ్ అనేది ఎక్కడ, ప్రమోషన్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, ఏ కంట్రీలో జరుగుతుంది అంటే బహ్రెయిన్ కంట్రీలో. అండ్ నెక్స్ట్ జియోనా చానా పాస్డ్ అవే. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీని కలిగిన జియోనా చానా, ఈయన ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అంటే మిజోరంకి చెందిన వ్యక్తి. 76 సంవత్సరాల వయసులో ఈయన ఇటీవల మరణించారు. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే, గ్లోబల్ విండ్ ఎనర్జీ డే అండ్ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. ఈ 2 రోజులు కూడా మనం ఏ రోజున రికగ్నైజ్ చేసాము అంటే ఈ 2 విషయాన్ని కూడా జూన్ 15న. నెక్స్ట్ నమస్తే యోగా, ఇది ఒక మొబైల్ యాప్. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది నమస్తే యోగా యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వీన్స్ బర్త్డే హానర్స్. సో క్వీన్ ఎలిజబెత్ అఫీషియల్ బర్త్డే 2nd సాటర్డే జూన్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పలు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ ఆరిజిన్ సంబంధించిన ఒక పర్సన్కి అవార్డు రావడం జరిగింది, సో సమీరా జార్జ్కి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, క్వీన్ బర్త్డే హానర్స్. అండ్ నెక్స్ట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. సో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది 2009 నుంచి సో మనకి పాపులర్గా అవుతూ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో ఎవరైతే క్రికెట్ లెజెండరీస్ ఉంటారో సో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 15 మందిని రికగ్నైజ్ చేశారు. దాంట్లో భారతదేశానికి చెందిన వీను మకన్ కూడా న్యూస్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ కోర్సెరా గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్. సో దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్, ఓవరాల్ ర్యాంక్ ఎంత అంటే 67. జీవన్ వాయు అనేది ఒక డివైస్. సో ఈ డివైస్ని ఐఐటి వాళ్ళు రూపొందించారు. ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్ జనరేషన్కి సంబంధించి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ద్వారా ఇది వర్క్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఈ డివైస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ సిద్ధలింగయ్య పాస్డ్ అవే. కర్ణాటకకి చెందిన ప్రముఖ రచయిత, ప్రముఖ కవి అండ్ దళిత యాక్టివిస్ట్ అయిన సిద్ధలింగయ్య ఇటీవల మరణించి ఉన్నారు. అండ్ నెక్స్ట్ బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. ఇది సురేష్ రైనా యొక్క ఆటోబయోగ్రఫీ. ఒక స్పోర్ట్స్ కో ఆథర్గా వర్క్ చేస్తూ సో ఈ బుక్ని రాసి ఉన్నారు, బిలీవ్ అనే బుక్ని. దీన్ని పెంగ్విన్ త్వరలో లాంచ్ చేయనుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనంద మోహన్ బజాజ్. సో ఈయన ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఈయనని సెబీ బోర్డ్ ఆఫ్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది, అందుకనే ఈయన న్యూస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాఫ్టలీ బెనెట్. సో బెనెట్ నూతన ప్రైమ్ మినిస్టర్, నూతన ప్రధానిగా ఏ కంట్రీకి ఎన్నికయ్యారంటే ఇజ్రాయెల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ పాపులర్ అని తెలుసు. సో ఆయన పొజిషన్లో మనకి నాఫ్టలీ బెనెట్ అనే పర్సన్ మనకి ప్రముఖ నూతన ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల ఇజ్రాయెల్కి ఎన్నికవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ కరెంట్ అఫైర్. థ్యాంక్ యూ.